కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో అత్యాధునిక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఆవిష్కరణకి ప్రపంచ సుందరి ఓపెల్ సుబాటా చువాంగ్శ్రీ, మిస్ ఆసియా, కృష్ణా గ్రావిడేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుధారెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్న కారణంగా తొలి దశగా చర్యలు చేపడుతున్నామని సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ సుధారెడ్డి అన్నారు. గుడ్లవల్లేరు మండలాన్ని కూడా దత్తత తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో పింక్ పవర్ రన్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తామంటున్న సుధారెడ్డితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. పింక్ పవర్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. సో మరి ఇదైతే మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడే ఒక అంశాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇది ఏపీలో కూడా త్వరలో రాబోతుందని కూడా ఒక స్వీట్ న్యూస్ అయితే మహిళలందరికీ కూడా చెప్పారు. సో మరి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎలా ఉండబోతుంది, సో ఈ సరికొత్త ఆలోచనతో ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా సుధారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మహిళలందరూ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్ని. సో వాళ్ళకి ముందుగానే స్క్రీనింగ్ చేసి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ స్క్రీనింగ్ వ్యాన్ అనేది నిర్వహిస్తున్నారు కదా. సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్క్రీనింగ్ కన్నా ముందు లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమండి. ఈ విలేజెస్లో మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే అల్పాహారం తీసుకోవటం కానీ, సరిగ్గా భోజనం చేయటం కానీ, శరీరానికి కావాల్సిన వ్యాయామం కానీ, సరైన నిద్ర కానీ లేకుండా ఉంటున్నారు. వీటన్నిటి వల్ల ఒక క్యాన్సరే కాదు, మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. అలాగే వైటమిన్ డెఫిషియన్సీ, ఎంజైమ్ డెఫిషియన్సీస్ అన్నీ ఉంటున్నాయి. పాపం వాళ్ళకి ఈ అనారోగ్యం ఉన్నదని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకున్న అనారోగ్యానికి చిన్న ట్రీట్మెంట్ సరిపోతుందని కూడా వాళ్ళకి ఐడియా లేదండి. మేము ఈ హెల్త్ అవేర్నెస్ గురించి క్యాంపెయిన్ లాగా పింక్ పవర్ రన్ స్టార్ట్ చేసామన్నమాట. రన్ అనేది ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన స్పీడ్లో మనం ఎంత పరిగెట్టగలిగితే అంత పరిగెట్టగలటం. దీనివల్ల మనకి చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఎట్ ఏ టైం మనం సమాజానికి కూడా మనందరం ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నాము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ నెక్స్ట్ స్టెప్ అండి. లైఫ్ స్టైల్ బాగోని వాళ్ళకి డెఫినెట్గా ఈ డిసీజ్ లేకపోతే జెనెటిక్స్లో ఉంటే వస్తుంది. సో స్క్రీనింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ అండి. సో ఒకవేళ ఉన్నది అని ఎవరికైనా అనుమానం వస్తే ఇమీడియట్లీ దే హ్యావ్ టు గో ఫర్ స్క్రీనింగ్ అవ్వగానే ఇప్పుడు దానికి కూడా చాలా మంచి మందులు, ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇట్స్ క్యూరబుల్ డిసీజ్, ఇట్స్ నాట్ డెడ్లీ డిసీజ్. అది వినగానే భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణే మన మిస్ వరల్డ్ ఓపెల్. తనకి 16 years అప్పుడే ఆ డిసీజ్ అటాక్ అయింది. బట్ షీ కేమ్ ఆల్ ఓవర్ దట్ అండ్ నౌ వీ కెన్ సీ ఇట్స్ లైక్ ఏ డ్రీమ్, షీ ఈజ్ అ మిస్ వరల్డ్. సో అందుకని మాకు మెయిన్ మహిళ ఆరోగ్యం బాగుంటే ఇళ్ళంతా బాగుంటుందండి. తన పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు, ఒక కుటుంబం బాగుంటుంది. సో మా మెయిన్ ఫోకస్ చైల్డ్ అండ్ విమెన్ హెల్త్ కేర్ అండి. సో పింక్ పవర్ రన్ అనేది ఉమెన్కే కాదు, బట్ మెన్ కూడా దే ఆల్సో కెన్ కమ్ అండ్ రన్. లాస్ట్ ఇయర్ 12,000 నుంచి 15,000 మంది వచ్చి పరిగెట్టారు. ఇట్స్ చాలా బాగుంది. వచ్చే ఇయర్ తప్పకుండా మేము ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాం. ఆక్సిజన్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ, అలాగే గ్రీన్ బెల్ట్ ఎలాగో 5 kilometers కావాలి రన్నింగ్కి. సో రూట్ మ్యాప్ ఇదంతా కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాం. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ విజయవాడ కానీ వైజాగ్ కానీ చూస్ చేసుకుని విల్ స్టార్ట్ హియర్ అండి. మేడం, మీరు గ్రామాలను కూడా దత్తత తీసుకునే క్రమంలో ఉన్నారు. ఎందుకు మేడం అంటే ఇక్కడ పూర్ పీపుల్ని తీసుకుందామన్నా, ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దామన్నా, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాలని మొత్తం ఇప్పటికీ ఆల్రెడీ ఒక డోకిపర్రు అనే గ్రామాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గుడ్లవల్లేరుకు సంబంధించి కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఏంటి అంటే ఒక ఆస్పెక్ట్ కాదండి, గ్రామాలని దత్తతను తీసుకోవటమో లేకపోతే ఒక నియోజకవర్గాన్ని గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోవటం ఒక ఆస్పెక్ట్లో డెవలప్మెంట్ కాదు. గ్రామాలకు కూడా పట్టణాల్లాగా వికసించాలి, విరజిల్లాలి. మీరు అర్ధరాత్రి 12ంటికి వచ్చినా చక్కగా లైట్లతోటి కాంతులు విరజిమ్ముతా ఉండాలని మా కోరిక. సో దానికోసం ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి 3 మెయిన్ రిక్వైర్మెంట్స్ అండి. సో మా ఫోకస్ అంతా దాని మీదే. చదువు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. చదువుకునే వాళ్ళకి చదివిస్తాము. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.